'హనుమాన్' మూవీ అంత తక్కువ బడ్జెట్‌లో అంత మంచి ఔట్‌పుట్ ఎలా ఇచ్చిర్రని మీ అందరికి చాలా డౌట్సే ఉండవచ్చు. ఆ డౌట్స్‌ని ఈరోజు క్లియర్ చేశా. ముందుగా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 50 క్రోర్స్. ఆ 50 క్రోర్స్‌లో క్యాష్ రెమ్యునరేషన్ ఎంతుంటుంది? మాక్సిమం 6-7 క్రోర్స్ ఉంటుంది. ఎందుకు అంత తక్కువ అంటే ఈళ్ళంతా మిడ్ రేంజ్ వారే. హీరోతో సహా, డైరెక్టర్‌తో సహా, హీరోయిన్‌తో సహా మిగతా ఆర్టిస్ట్‌లు కానీ అందరూ లాక్స్‌లోనే రెమ్యునరేషన్ తీసుకొనుంటారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద స్టార్డమ్ లేదు కాబట్టి. ఇక క్రూ మెంబర్స్ కూడా చాలా చిన్నవారు కాబట్టి వీళ్ళు కూడా లాక్స్‌లోనే రెమ్యునరేషన్ తీసుకొని ఉండొచ్చు. కాబట్టి క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అరౌండ్ 6-7 క్రోర్స్ వరకు అయ్యుండొచ్చు వీళ్ళకే బడ్జెట్. ఇక మూవీ సెట్స్ ఇదంతా పల్లెటూరు బ్యాక్‌డ్రాప్స్ కాబట్టి పల్లెటూరు సెట్ వేసుండొచ్చు. ఆ సెట్స్‌కి మాక్సిమం 6-7 క్రోర్స్ కావచ్చు. అండ్ ఇలా క్యాస్ట్ అండ్ క్రూ, ఫిల్మ్ మేకింగ్‌కి అరౌండ్ 15 క్రోర్స్ దాకా బడ్జెట్ అయ్యుండొచ్చు. కాబట్టి ఫిల్మ్ మేకింగ్‌కి ఓవరాల్‌గా 15 క్రోర్స్ బడ్జెట్ మాత్రమే అయ్యుండొచ్చు. మిగతా 35 క్రోర్స్ ఈ మూవీ టీమ్ వాళ్ళు వీఎఫ్ఎక్స్ పైన వర్క్ చేశారు. అందుకే ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ వర్క్ అంత మంచిగా వచ్చింది. ఈ మూవీలో మీరు గమనిస్తే వీఎఫ్ఎక్స్ వర్క్ అతిగా ఉండది. స్టార్టింగ్‌లో డ్రోన్ షాట్‌తో అండ్ క్లైమాక్స్‌లో హనుమాన్ ఎంట్రీతో మాత్రమే ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంటుంది. మిగతా అంతా నార్మల్ ఫిల్మ్ మేకింగే ఉంటుంది. 'ఆదిపురుష్'కి అంత బడ్జెట్ ఎందుకయిందంటే 'ఆదిపురుష్'లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీఎఫ్ఎక్స్ పైనే నడుస్తుంది ఆ మూవీ మొత్తం. అందులో క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. అందులో 'ప్రభాస్' ఒక్కడే 100,00,00,000 తీసుకున్నాడు. అలా క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అరౌండ్ బడ్జెటే 300 క్రోర్స్ దాకా అయ్యుండొచ్చు. ఇంకా 300 క్రోర్స్ తోటి ఆళ్ళు వీఎఫ్ఎక్స్ వర్క్‌ని డిజైన్ చేశారు. కాబట్టి ఆ మూవీ బడ్జెట్ అందుకే అంత అయింది. అయినా కానీ 'హనుమాన్' మూవీ టీమ్‌ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 35 క్రోర్స్‌తో ఆ రేంజ్ ఔట్‌పుట్ అంటే సాహసం అనే చెప్పాలి. అయినా కానీ వాళ్ళు అంత మంచిగా డిజైన్ చేసి అంత మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. మీరొకటి గమనిస్తే 'హనుమాన్' మూవీ ఐస్‌ని బద్దలు కొట్టుకొని బయటకొచ్చేటప్పుడు మనకు కార్టూన్ లెక్క అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే హనుమాన్ గాల్లో ఎగిరి నీటి మీద ల్యాండ్ అయ్యేటప్పుడు కెమెరా కింద యాంగిల్ నుంచి మీదకొచ్చేటప్పుడు హనుమాన్ రియలిస్టిక్‌గా అనిపిస్తాడు. అదైతే వాహ్! ఏమన్నా డిజైన్ చేసారా వీఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు అనిపించింది నాకైతే. అందుకే ఈ మూవీ బడ్జెట్ అంత తక్కువయింది. అయినా కానీ ఈ రేంజ్ ఔట్‌పుట్ అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మూవీ గిన హిట్ అయితే 'అవతార్' కంటే పెద్ద సినిమా తీస్తా అని. అవును. ఇతనికి బడ్జెట్ పెట్టి చూడండి. నెక్స్ట్ మూవీ 'జై హనుమాన్' అంతా హనుమాన్, రాముడిని అందరిని రియలిస్టిక్‌గా చూపిస్తాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మీకొక క్లారిటీ వచ్చుండొచ్చు 'హనుమాన్' మూవీ ఎందుకు అంత తక్కువ బడ్జెట్‌లో తీశారని. ఇది నాకనిపించింది. మరి మీకు ఇంకా ఎన్ని విధాలుగా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి.